తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని హిందూ పురాణాలు ప్రవచిస్తున్నాయి. శివుడే విష్ణువని, విష్ణువే శివుడని బోధిస్తున్నాయి. అటువంటి భావైక్యత ఆలయ రూపంగా తీర్థక్షేత్రాలుగా కూడా నెలకొని ఉంటే మరింత హృదయంగమంగా ఉంటుందో కదా. శివుడు శివపరివారం, విష్ణువు విష్ణు సాంప్రదాయాలు ఒకే లోగిలి కలిగిన ఆలయంగా నిర్మితమై భాగ్యనగరానికే వన్నె తెచ్చిన ఆలయం హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం. నేటి తీర్థయాత్రలో ఆ సుక్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభు ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. విష్ణువు మోహిని అవతారుడుగా ఉండగా లోక కళ్యాణార్థమై శివుని పుత్రునిగా మోహిని సుతుడుగా అయ్యప్ప అవతరించాడని పురాణాల వర్ణన. నియమనిష్టలతో దీక్షలు పూని మండలం రోజులపాటు క్రమశిక్షణను పాటించి తమలోని అపసవ్యతలను తొలగించుకునే అవకాశమిచ్చే దైవం ఈ అయ్యప్ప స్వామి. తన భక్తుల శరణుఘోషలందుకునేందుకు ఎక్కడైనా ఉంటాడు అనడానికి నిదర్శనంగా దేశంలో నలుదిశలా అయ్యప్ప మందిరాలు వెలిశాయి. ఆ పరంపరలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికే తలమానికంగా కర్మన్ ఘాట్ ప్రాంతాన హరిహర క్షేత్రంలో కొలువుదీరాడు స్వామి. శైవ వైష్ణవ దేవీదేవతల సందర్శనార్థులై వచ్చే భక్తులకు చక్కటి రాజగోపురం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. హరహర మహాదేవ నమో నారాయణాయ స్వామియే శరణమయ్యప్ప అంటూ తమ ఇష్టదైవాలను స్మరించుకుంటూ లోగిలిలోకి అడుగిడిన వారికి ఎదురుగా క్షీరాభిషేకాల్ని స్వీకరించ సిద్ధంగా ఉన్న శివలింగం కనిపిస్తుంది. రాజగోపురానికి కుడివైపున రావి వేప జంట వృక్ష రాజాలకు, వాటి కింద నాగప్రతిమలకు ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకుని ఆలయ పరిక్రమా విధులను చేస్తారు. విశాలమైన ఆలయ ప్రాంగణమంతా పరమ పవిత్రంగానే కాదు, ఎన్నో విశేషాలమయంగా ఉంటుంది. హరిహర క్షేత్రంగా నెలకొన్న ఈ విశిష్ట ధామంలో మూల విరాట్టుగా ఆసీనుడై ఉన్న అయ్యప్ప శోభ స్వయంగా చూసే కనులకే తెలుస్తుంది తప్ప వర్ణించ శక్యం కాదు. ఓ పక్క హరుడు, హరుని పరివార దేవతలు, మరోపక్క శ్రీహరి అవతారులు. వారి మధ్య రమ్యమైన మందిరంలో అతి మనోహర రూపుడై పట్టాబంధ ఆసన భంగిమలో దర్శనమిస్తున్నాడు స్వామి. జ్యోతుల వెలుగుల నడుమ అయితే స్ఫటికలింగ దర్శనం మరింత పావనకరమైందిగా విజ్ఞులు చెప్తారు. దర్శనం మాత్రమే కాక అభిషేకాది అర్చనలతో ఆ భక్త వశంకరుణ్ణి వెనవేల విధాలా కొలుచుకుని తరిస్తున్నారు. పరమ వాస్తుయుక్తంగా నిర్మించిన ఈ ఆలయంలో తూర్పు అభిముఖ అయ్యప్ప గర్భాలయానికి ఆగ్నేయ భాగమందిరంగా ఈ శివమందిరముంది. ఆధ్యాత్మిక భావనలు వెదజల్లే రీతిలో రాతికట్టడ మందిరంగా అగుపడే ఈ ఉపాలయంలో శివలింగం నైరుతి దిక్కు చూస్తున్నట్టుంటుంది. గుజరాత్ నుంచి తీసుకువచ్చిన స్ఫటికలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవ్వడం, ఆ స్ఫటికలింగేశ్వరునికి అర్చకస్వాములతో గోత్రనామయుక్త అభిషేకాది అర్చనలు జరగడం ఈ ఆలయ సందర్శకుల అదృష్టమే. పశ్చిమాభిముఖ శివుడు లోకరక్షకుడని అంటారు. ఆ రీతిలో కొలువైన స్ఫటికలింగ పరమేశునికి నానావిధ అర్చనలు, అభిషేకాలు నేత్రపర్వంగా జరుగుతాయి. భక్తజన కోలాహలంతో అపర కైలాసగిరిలా వెలుగొందుతోంది ఈ ప్రాంతం.
హరికి హరునకు పుత్రుని మందిరం కదా. ఈ ఆలయ ప్రాంగణమంతా శైవ వైష్ణవ సాంప్రదాయాల సంగమ ఆరామంలా శోభిల్లుతుంది. సాంప్రదాయాలే కాదు, ఇక్కడ నెలకొన్న ఉపమందిరాలు కూడా ఇరు సాంప్రదాయాలకు చెందిన దేవీ దేవతలతో అలరిస్తుంటాయి. అయ్యప్ప గర్భాలయానికి ఎడమవైపున మోక్షగణపతి మందిరం ఉంటుంది. చతుర్భుజుడై మోదక పద్మ అంకుశాలను చేబూని మరోచేత అభయముద్రుడైన గణపతి విభూది అలదుకొని విలక్షణంగా అలంకృతుడై ఉంటాడు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం. కుడివైపున తొండం తిరిగిన ఈ గణపతి కోరిన కోర్కెలు తక్షణమే తీర్చే క్షిప్ర గణపతిగా భక్తులు భావిస్తారు. ఆ పక్కనే శివుని అర్ధనారీశ్వరి పార్వతీమాత మందిరముంది. ఆ తల్లి తన పతిదేవుని వరపుత్రుడైన అయ్యప్ప ప్రధాన మందిరం పక్కనే కొలువై ఉండడం అపురూపమైందిగా అనిపిస్తుంది. చతుర్బాహువులతో పట్టుపుట్టాలతో ఆభరణాది అలంకారాలతో పార్వతీదేవి సుశోభితంగా అలరారుతూ దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. ఆయమ్మను వేనోళ్ల మొక్కి ఆమె కృపకు పాత్రులవ్వాలని ముఖ్యంగా మహిళా భక్తులు ముకుళిత హస్తాలతో వేడుకుంటారు. అయ్యప్ప మందిరానికి మరోవైపు త్రిమూర్త్యాంశ సంభూతుడు గురు పరంపరకే అగ్రగణ్యుడు అయిన శ్రీ దత్తాత్రేయుల వారి చిరుమందిరముంది. ఆ పట్టు పీతాంబరధారి శంఖచక్ర గదా పద్మాలను చేబూని తన వైష్ణవ సదాచార స్వరూపాన్ని దర్శింపజేస్తాడు. శ్రీ దత్తాత్రేయుల వారి నిండైన విగ్రహం భక్తులను భక్తిపారవశ్యుల్ని చేస్తుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. ఆ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణభవుడిగా నెమలివాహన సహితంగా కొలువై ఉన్నాడు. ఆ శిఖివాహనుడు నల్లరాతి శిలామూర్తిగా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. గర్భాలయానికి ఎదురుగా ఈశాన్యం వైపు ఉన్న ఓ మందిరంలో వైష్ణవావతారుడైన శ్రీ సత్యనారాయణ స్వామి వరాలను సంగే వరదాయకుడై ఉంటాడు. స్థానక భంగిమలో చతుర్భుజుడైన సత్యనారాయణుడు శంఖచక్రాలను పై 2 చేతుల్లో, కింద 2 చేతులు కటివరద హస్తాలతో భక్తాభీష్టవరదుడై ఉంటాడు. ఎదురుగా గరుడు నమస్కారముద్రతో స్వామి భక్త పరాయణుడై ఉంటాడు. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సాంప్రదాయ రీతిలో ఓ క్షేత్రపాలకుడుంటారు. ఆ క్షేత్రపాలకునికి ప్రత్యేక అర్చనలు, విశిష్ట సేవలు అమరి ఉంటాయి. ఈ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో స్వయంభువుగా ఏర్పడి ఈ ఆలయ నిర్మాణాన్ని నిరాఘాటంగా సాగేలా చేసిన ఆంజనేయ స్వామియే క్షేత్ర పాలకుడిగా ఉండటం ఈ ఆలయ విశేషం. ఇటువంటి మరెన్నో ప్రత్యేకతలు, విశేషాలతో ఈ ఆవరణ వెలుగొందుతోంది.
ధర్మశాస్త్రగా తను సంచరించిన యుగంలోని యుగధర్మాన్ని చక్కగా నడిపించిన పురాణోత్తముడు అయ్యప్ప. ఆ మణికంఠుడు మాత్రమే కాక అనేక మంది వైష్ణవావతారాలు, శైవాగమ దేవతలు కొలువై మనల్ని అలరించిన పరమ విశిష్ట ధామం ఈ హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయం. ఈ ఆలయ సందర్శనంతో భక్తజనుల మనోభిష్టాలన్నీ నెరవేరాలని మనసారా కోరుకుందాం.